కుటుంబాన్ని కాపాడాలి, వాళ్ళ సమస్యని కాపాడాలి, వాళ్ళ కుటుంబంలో శాంతి సమాధానం ఇవ్వాలి, వాళ్ళకి ఈ భూమి నుంచి పరలోకం తీసుకువెళ్ళిపోవాలి అని దేవుడు అందరికీ పిలుస్తున్నారు. కానీ ఈరోజు దేవుడు పిలుపులో ఎవరు లేకుండా కష్టాల బాధలు తెచ్చుకుంటున్నారు, రకరకాల పరీక్షలు వాళ్ళే తీసుకుంటున్నారు. అపవాదికి చోటు ఇస్తూ, అపవాది లోపలికి వస్తూ గృహంలో కుటుంబంలో ఈరోజు నాశనం చేస్తుంది, పాడు చేస్తుంది. అంటే దేవుడు పిలుపులో వాళ్ళు లేరు కాబట్టి అదే కష్టాలు, అదే బాధలు, అదే రోగాలు, అదే అప్పులు, అదే కొట్లాడ, అదే ఇబ్బందులు, అదే చింతలు. దేవుడు అంటే కొంత అవిశ్వాసులకి, కొంత మనుషుకి ఇష్టం ఉండదు. ఇది కూడా ఉన్నాయి. దేవుడు అంటే కొంత విశ్వాసికి ఇష్టం ఉండదు. వాళ్ళకి చెప్పండి, ఈరోజు అక్కడికి వెళ్దాం, పిక్నిక్కి వెళ్దాం, లేకపోతే సినిమాకి వెళ్దాం, లేకపోతే ఇక్కడికి వెళ్ళి తిరిగి వద్దాం. దినాలు మొత్తం వాళ్ళు వేస్ట్ చేస్తారు, వేస్ట్ చేస్తూ ఇంటికి వస్తారు. వాళ్ళు వెనక 2-3 సైతాన్ని కూడా వస్తారు. హల్లెలూయా. ఇది నిజం, ఇది మీరు నవ్వుతున్నారు, ఇది కరెక్ట్ ఆన్సర్ ఇది. ఎందుకు అయితే ఏ అలవాట్లో వాళ్ళు జీవిస్తున్నారు, అలవాటు పెట్టిన అపవాది వాళ్ళ దగ్గర ఉన్నాయి. అర్థమైందా మీకు? ఎవరైతే ఈ అలవాట్లో జీవిస్తున్నారో ఆ అలవాటు పెట్టిన అపవాది వనలు ఉన్నాయి. కాబట్టి అపవాది ఏం చెప్తే వాళ్ళు వింటారు, యేసు ప్రభు ఏం చెప్తే వాళ్ళు వినలేదు. ఎందుకైతే సైతానికి ఇష్టం లేదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబం బాగుపడతారు కాబట్టి సైతానికి ఇష్టం లేదు. ఈ వాక్యం ద్వారా నేర్చుకుందాం. ఈరోజు ఎవరైతే వింటున్నారు ఈ వాక్యము, మీ దేవుడికి పిలుస్తూ 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 అలసిపోయినారు. ఒక్క దేవుడు ఉన్నారు, ఆయన పేరు యేసు ప్రభు. మీరు పిలవండి. మీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నాయి, ఏ అప్పులు ఉన్నాయి, ఏ రోగాలు ఉన్నాయి, దేవుడు యేసు ప్రభుకి సమర్పించండి. మీ సమస్య మొత్తం దేవుడు చూసుకుంటారు, కాపాడుకుంటారు. ఇక్కడ చూస్తున్నాము, వాళ్ళ ప్రభుకి పిలుస్తూ పిలుస్తూ రాలేదు. ఈ యోనా దగ్గరికి వెళ్ళి మీ ప్రభు నామంలో మీరు ప్రార్థించండి అని వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇది మన యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాలు. ఈరోజు మీ కుటుంబంలో అయినా, నా కుటుంబంలో అయినా ఈ ఆశీర్వాదం కానీ ఏదైనా పొందుకున్నామంటే అది ఎవరు? మన యేసు ప్రభు. ఆయన తప్ప ఈ భూమిలో ఎవరు లేరు. మీకు ఆయన, నాకు ఆయన కాపాడిన దేవుడు, ఆయన తప్ప ఎవరు లేరు. శాంతి సమాధానం ఇవ్వాలా, రోగాల నుంచి మీకు సుస్థ ఇవ్వాలా, లేకపోతే అప్పుల నుంచి ఏ సమస్య అయినా సరే మీకు కాపాడాలంటే ఒక ప్రభు ఉన్నారు, ఆయన పేరు యేసు క్రీస్తు. ఇక్కడ 6లో చూస్తున్నాము, మీరు ప్రార్థించండి మీ ప్రభు నామంలో, మీ ప్రభు మీకు కాపాడతారని ఇక్కడ చూస్తున్నాము. మాకు కాపాడిన దేవుడు ఒక యేసు ప్రభు. ఈరోజు తెలుసుకున్నాం కాబట్టి ఈ సన్నిధికి, ఇక్కడికి వచ్చి దేవుడి సన్నిధిలో మేము ప్రతి విషయం చెప్పుకుంటున్నాం. కూడా మేము దేవుడికి తెలిసిన తర్వాత కూడా దేవుడు మన కుటుంబంలో, మన లైఫ్లో అద్భుతమైన కార్యములు దీనికి ముందు చేశారు. మనకి తెలుసు కూడా ఈరోజు తప్పు దారిలో వెళ్తున్నాము, తప్పు ఆలోచనలో వెళ్తున్నాము. ఈరోజు ఈ వాక్యం ద్వారా కొన్ని విషయం నేర్చుకోవాలి మేము. ఏంటంటే, యోనాకి ఏమన్నారు దేవుడు? మీరు వెళ్ళండి నినివికి, నా ప్రజల్ని మీరు కాపాడండి, వాళ్ళు ఏ తప్పు దారిలో వెళ్తున్నారు వాళ్ళని తెలియచేయండి అని. ఈరోజు కూడా దేవుడు ఇదే మాట్లాడుతున్నారు మా ప్రతి ఒక్కరితో. మీరు సిద్ధంగా ఉండండి, మీ ద్వారా కొన్ని ఆత్మ కూడా మీరు కాపాడండి. ఈరోజు చాలా ఆత్మలు ఉన్నారు, ఎవరు బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, రోగాల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, గొడవల్లో ఉన్నారు. వాళ్ళకి ఎవరు చెప్తారు? ఎవరు కాపాడతారు? ఎవరి గర్భఫలం లేదు, వివాహమై 20 సంవత్సరం, 30 సంవత్సరం, 10 సంవత్సరం అవుతుంది, కానీ గర్భఫలం లేదు. కొంత విశ్వాసికి ఈరోజు వరకు కూడా వాళ్ళకి వివాహం లేకుండా వాళ్ళు జీవిస్తున్నారు. రకరకాల సమస్యలు ఉండవచ్చు. అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఎవరు ఉన్నారని వాళ్ళకి ఏం చేయాలి? దేవుడి గురించి చెప్పాలి, వాళ్ళకి కాపాడాలి. శ్రేష్టమైన విషయం ఏంటంటే, ఈ భూమిలో మీరు ఎన్ని సంపాదించుకోండి, డబ్బులు, ఆస్తిపస్తి, నేనైనా సరే, అది అన్ని ఈ భూమిలో గారు విడిచిపెట్టి వెళ్ళిపోతాం. కానీ ఒక్క ఆత్మ మీరు అయినా నేనైనా ఎప్పుడైతే ఏ రోజు దేవుడికి తెలుసుకున్నామో ఆ డ్యూటీ ఏంటంటే, ఒక ఆత్మ అయినా దేవుడు రాజ్యానికి వెళ్ళాలి. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఒక నిమిషంలో ఎన్ని మనుషులు చనిపోతున్నారు, ఎన్ని పిల్లలు పుడుతున్నారు, అది కూడా కౌంట్ మీరు చూస్తారు. క్యాలెండర్లో ఎన్ని సంవత్సరం చూస్తున్నాం మేము? 2026, రైట్? ఆదాము నుంచి యేసు ప్రభు వరకు 4000 years.
ఎన్ని ఇయర్స్? 4000. యేసు ప్రభు నుంచి ఈ రోజు వరకు 2026. 2 క్లబ్ చేస్తే ఎన్ని సంవత్సరం అవుతుంది? 6000 years 26, రైట్? అయితే దేవుడు ఈ భూమి మనకి అందరికి కలిసి ఎన్ని దినాలు సృష్టించారు? 6 దినాలు, రైట్? ఇవన్నీ సృష్టించిన తర్వాత దేవుడు 7 దినాల్లో విశ్రాంతి తీసుకున్నారు, రైట్? అయితే మేము ఈరోజు 7000 yearsలో అడుగు పెట్టి ఉన్నాము. యేసు ప్రభు ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడు విశ్రాంతి దినంలో ఉన్నాము, సంవత్సరంలో ఉన్నాము. ఎప్పుడైనా యేసు ప్రభు ఈ భూమికి రావచ్చు. మీరు అయినా నేనైనా యేసు ప్రభు గురించి ఈరోజు ఉన్నామా? బ్రతికి ధ్యానిస్తూ ప్రార్థనలో వాక్యంలో ఈరోజు ఈ వాక్యం ద్వారా నేర్చుకుందాం. నినివికి ఎందుకు వెళ్ళమని యోనాకి పంపిస్తున్నారంటే అక్కడ వాళ్ళు పాపం చేస్తూ అక్కడ జీవిస్తున్నారు. దేవుడికి లోబడకుండా వాళ్ళకి ఏం జ్ఞానం ఉన్నాయి, జ్ఞానంతో వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళని దేవుడు కాపాడాలి. దేవుడికి ఇష్టం లేదు ఒక ఆత్మ నరకంకి వెళ్ళిపోవాలి అని. దేవుడికి ఇష్టం ప్రతి ఒక్క ఆత్మ పరలోకం వెళ్ళాలి అని. ఇదే ఒక దైవ జనుల్ని డ్యూటీ ఒకటి, విశ్వాసి కూడా డ్యూటీ ఒకటి, ఒక ఆత్మ అయినా కాపాడాలి అని. హల్లెలూయా. ఈరోజు యోనా ఈ యొక్క బాధ్యత ఇచ్చారు, పిలిచారు, మీరు రాండి ఈ నినిబిలో ఏదో అయితే గల్లీ వెళ్ళి జరుగుతున్నాయి మీరు నా గురించి చెప్పండి, వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారు, నా యెహోవా మీ గురించి తెలియచేయడానికి పంపించారు, మీరు మార్చుకోండి అని. ఈరోజు చాలా విశ్వాసీలు ఉన్నారు, దేవుడికి తెలిసిన తర్వాత కూడా ఈరోజు బ్యాక్ అయిపోయారు. ఈరోజు దేవుడి సన్నిధి కూడా రావట్లేరు, ప్రార్థన చేయట్లేరు, వాక్యానుసారం కూడా జీవిస్తలేరు. వాళ్ళ గురించి మేము ప్రార్థించాలి. ఎంతైతే అంత టైం తీసుకుంటూ వాళ్ళ గురించి మేము వెళ్ళి నిలబడి దేవుడి గురించి వాళ్ళని చెప్పాలి. ఒక ఆత్మ అయినా కాపాడాలి. మేము ఒక ఆత్మ కాపాడితే పరలోకంలో సంతోషిస్తారు. ఎవరు? దూతలు, మన యేసు ప్రభు, మన తండ్రి. ఈరోజు ఒక మనిషి చూసి ఒక హ్యాపీనెస్ వాళ్ళకి రావాలి అని ఒక ఆలోచనతో జీవిస్తున్నాము, కానీ నా ప్రభు పైన ఉన్నారు అని చూస్తున్నారు అని హ్యాపీ ఉండాలి అని అలాంటి లైఫ్ ఈరోజు మేము జీవిస్తలేదు. చిన్న వాక్యం ద్వారా దేవుడు మా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి కాక.